Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. And మీరు గనుక నా వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి సో దట్ మీకు నోటిఫికేషన్ కూడా వెంటనే వచ్చేస్తుంది. సో ఈ రోజు నేను చూపించేస్తుంది. సో మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ మా ప్రాపర్ పాలకొల్లు అని. సో పాలకొల్లు వెరైటీస్ అవి ట్రై చేస్తుండగా సో పాలకొల్లుకి ఫేమస్ ఏమైనా ఉందంటే అది అందరికీ తెలిసింది దిబ్బరెట్టు. సో ఆ దిబ్బరెట్టు ఒకటి మారుతి సెంటర్ దిబ్బరెట్టు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి చాలామందికి ఐడియా ఉంటుంది. అండ్ ఇది కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నా. ఇది ఎక్కడ అంటే గాంధీ బొమ్మల సెంటర్కి ఆపోజిట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎర్లియర్గా వీళ్ళు పున్నమి అని కింద ఉంటుంది అండర్ గ్రౌండ్లో, అక్కడ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు పైన పెడుతున్నారు. వేడి వేడి దిబ్బరట్లు మన ముందే ఫ్రెష్గా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఈవెన్ ఇక్కడ మనకి హాఫ్ పీస్ అవైలబిలిటీ ఉంటుంది, ఫుల్ పీస్ కూడా ఇస్తారు. అండ్ ఈవెన్ పూరి బజ్జీ అన్నీ ఉంటాయి. అవి మాత్రం కిందకి వెళ్ళాలి. రెస్టారెంట్లో లోపల సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తుంది మాత్రం స్టాండింగ్ పొజిషన్ది, రోడ్డు మీదనే ఉంటుంది. ఇది ఎక్కడ అంటే లొకేషన్ వచ్చి గాంధీ బొమ్మల సెంటర్ అంటే పాలకొల్లో తెలియని వాళ్ళు ఉండరు. మోస్ట్లీ అందరికీ తెలుస్తుంది. తెలియకపోతే నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గాంధీ బొమ్మల సెంటర్కి ఆపోజిట్లోనే వీళ్ళు పెట్టారు. సూపర్ ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద క్రౌడ్ వచ్చాడు అప్పటికి ఓ రేంజ్లో ఉంటారు. క్రౌడ్ ఫుల్ ఆఫ్ క్రౌడ్. మార్నింగ్ అట్లానే ఉంటారు, మీకు ఈవినింగ్ కూడా అట్లానే ఉంటారు. అండ్ ఇక్కడ చట్నీస్ వచ్చి యాక్చువల్లీ వీళ్ళు 3 చట్నీస్ ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అందులో బొంబాయి చట్నీ అనేది మోస్ట్ ఫేమస్ ఇక్కడ. అండ్ ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం పాలకొల్లుకి వచ్చి ఎట్లా ఏం ట్రై చేయాలి, టిఫిన్స్ ఎక్కడ ట్రై చేయాలి అని ఏమైనా ఆలోచిస్తే మాత్రం బ్లైండ్గా మీరు ఇక్కడికైతే వెళ్ళి ఒక్కసారినే ట్రై చేయాలి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ లైక్ మీకు సిట్టింగ్ కావాలి అనుకుంటే కిందకి వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ ఇంకా మీకు పూరి ఏంటి, ఇక్కడ పూరి కూడా చాలా బాగుంటుంది పున్నమిలో. అండ్ పైన ఉండదు, కింద ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం అది కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. అండ్ ఇది ఫుల్ వచ్చి 40 రూపీస్ ఉంటుంది, ఆఫ్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. సో చాలా రీజనబుల్. యాక్చువల్లీ మనకి హైదరాబాద్లో దిబ్బరట్టు లైక్ నేను ట్రై చేసింది అయితే కోనసీమలో ట్రై చేసా. కోనసీమలో కూడా పాలకొల్లు దిబ్బరట్టు అనే వాళ్ళు ఇస్తారు. అది ఓన్లీ హాఫ్ పీస్ ఉంటుంది. హాఫ్ పీస్ వచ్చి లైక్ 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అండ్ వాళ్ళు జస్ట్ మనకి ఇది పాకం ఉంటుంది కదా దానితో ఇస్తారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే మాత్రం డోంట్ ఫర్గెట్ టు ట్రై. యాక్చువల్లీ డెఫినెట్గా విల్ గివ్ ఏ ట్రై. వన్స్ అయినా ఇవ్వాలి. అంత బాగుంటుంది టేస్ట్ వచ్చి. అండ్ మీకు ఇక్కడ కూడా లైక్ చెరుకు పానకం అంటారు కదా, పానకంతో వీళ్ళు కూడా ఇస్తారు మీరు అడిగితే. సో మేమైతే ప్లేన్ తీసుకున్నాము. పానకం వచ్చి 15 రూపీస్ సంథింగ్ ఉంటుంది విత్ పానకంతో. అయితే అది కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అండ్ మీలో ఎంతమంది ఇక్కడ ట్రై చేశారో ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
సో మీకు చూస్తే తెలిసిపోతుంది కదా, ఫ్రెష్గా మన ముందే వీళ్ళు వేసి ఇస్తారు. చూస్తున్నారు కదా ఎట్ ఏ టైం వాళ్ళు ఎన్ని రోటీస్ దిబ్బరెట్లు ప్రిపేర్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఫుల్ క్రౌడ్ ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే. నైట్ టైం వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మేమైతే నైట్ టైమే వెళ్ళినాము ఆల్రెడీ లాస్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.